వేరుగా ఉంటాం చేస్తాం కదా, అన్నిటికీ కూడా శరీరాన్ని కాపాడుకోవాలిగా. పని చేసేవాడు ఎవరు? నీవు. పని ఎవరు? నీవు. దాని లాభ నష్టాలు ఎవరికి? నీకు. అప్పుడు భయాందోళన నీవే, నిద్ర కలలు నీవే, నీ శరీరం నీది. దాన్ని రక్షించుకోవటానికి వేటలాగా మనం తగిన ఆహారాన్ని జీవ జంతువులు వేస్తాయి. సృష్టి నువ్వు చేసావా? చేయలేదు. కానీ నువ్వు లేకుండా సృష్టి చూసినాడు ఎవరు? నేను ఉన్నానని ఒక మానవుడు, ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి ఎవరికి వారే తన దేహంతో కూడి ఈ పంచభూతాలతో ఈ జగత్తు, ఈ భూమి ఎందుకు మనం పుట్టాము. ఇదే ప్రపంచం, ఇదే జగత్తు. నువ్వు భూమిని సృష్టించలేదు, నీ దేహాన్ని సృష్టించలేదు. కానీ నువ్వు తెలుసుకుంటే నీళ్ళని వచ్చి నీళ్ళనే కలిసిపోతుంది. సరిపోయిందా? కళ్ళు మూసుకో ఒక్క నిమిషం. మీరు తెరిచినా పర్వాలేదు, ఉంచా. అవేర్నెస్, కాన్షియస్, ఒక తెలివి, స్పృహ ఉందా లేదా? మాట్లాడచ్చు. స్పృహ కనబడుతుందా? అనుభూతా? మాట్లాడేది అనుకునే ఫీలింగ్. అమ్మయ్య నేను స్పృహతో ఉన్నాను. నేను అనే పదం లేకుండా ఫస్ట్ పదం ఏంటి? దేహం అంటావా, మనసు అంటావా, బుద్ధి చిత్తం అంటారా? నేను ఉన్నాను అంటారు. ఎవరు అక్కడ? నేనే ఉన్నాను. నువ్వు ఉన్నావా లేదా? అప్పుడు నేను ఎవడిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎలా ఉంటాను అనే ప్రశ్న వచ్చింది. చనిపోకముందు నువ్వు ఉన్నావు, బతికినప్పుడు ఉన్నావు, నిద్రపోయినప్పుడు, కళ్ళకన్నప్పుడు, మేలుకున్నప్పుడు అనుబంధాలతో ఉన్నావు. మరి ఈ శరీరం ఉన్నా లేకపోయినా నేనుందా? నేనుంటే శరీరం వచ్చిందా? నేను చేసుకో. ఎలా చేస్తున్నా? ఇప్పుడు ఎరుకను అంటే స్పృహను గమనించి గుర్తించి అలాగే ఉండొచ్చా? అంతే, అలాగే ఉండు. ఏమన్నట్లయింది? ఎరుక అంటే కాన్షియస్ని గుర్తించి గమనించి తెలుసుకుని అనుభూతి ఉందిగా. ఆ అనుభూతిని వెతకక్కర్లేదుగా, కొత్తగా రాదుగా. ఇలా ఉంటే నీకు టెన్షన్ ఉందా? ఇప్పుడు ఏముంది? టెన్షన్ లేదు, ఇరిటేషన్ లేదు, స్ట్రగుల్ లేదు, స్ట్రెస్ లేదు. ఇలా ఉంటే ఎలా ఉంది? అది ఈ ప్రశాంత నిద్రపోతూ వచ్చింది కాదుగా, చదువు వల్ల వచ్చింది కాదు కదా. ఈ సహజంగా ఉంది. ఆ ప్రశాంతతే, ఆనందమే సత్తు. ఉన్నది ఉన్నదంటే ఉనికి, అది పదార్థం సత్తు. ఆ సత్తు ఎలా ఉంది? చిత్తు ఎలా ఉంది? అనుభూతిగా, అనుభవంగా, స్వరూపంగా ఉన్నది అని తెలివితో తెలుసుకుంటున్నావుగా. సత్తు చిత్తు ఆనందం వచ్చిందిగా. ఈ ఆనందం దుఃఖపడే సత్తు ఉందా? సుఖ దుఃఖాలు ఉన్నాయా? లేదు. అంటే సత్తు చిత్తు ఆనంద స్వరూపంగా, మౌనంగా, సైలెన్స్గా నువ్వు ఉన్నావా లేదా? అలాగే ఉండి కళ్ళు తెరువు మెల్లగా అబ్జర్వ్ చేయి. అన్నీ వినబడుతున్నాయి. అన్నీ వినబడుతున్నప్పటికీ మాట్లాడచ్చుగా నాతో. అలాగే ఉండు. ఫ్యాన్ ఉంది, చల్లబడుతుంది, కరెంటు పోతుంది, వస్తుంది, అన్నీ అనుకుంటుండు కూడా ఎరుగుతూ ఉన్నావా లేదా? ఇప్పుడు సైలెన్స్ ఉందా లేదా? ఆ సైలెన్సే సత్తు. ఎలా ఉంది? చిత్తుగా. చిత్తు అంటే తెలివి, ఎరుగుగా. సత్తు చిత్తు ఆనందంగా ఉంది, మౌనంగా